వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విశాఖపట్నంలో గూగుల్ వాళ్ళ మద్దతుతోటి మేము డేటా సెంటర్ పెడతామని. కానీ మనకు మర్చిపోయిన విషయం ఏంటంటే 3 ఏళ్ల క్రితం అదానీ కంపెనీకి 300 ఎకరాలు డేటా సెంటర్ కోసం నాటి ప్రభుత్వం కేటాయించింది. దాని గురించి కనీస ప్రస్తావన లేదు. ఇంతవరకు డేటా సెంటర్కి అక్కడ కనీసం మట్టి తవ్వలేదు కట్టడానికి. 300 ఎకరాలు ఏం చేస్తారు? అదానికి ఇచ్చిన 300 ఎకరాలు డేటా సెంటర్ కోసం ఇచ్చిన ఏం చేస్తారు? ఇప్పుడు మళ్ళీ గూగుల్ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం డేటా సెంటర్ పెడతామని సపోర్ట్ చేస్తామని కేంద్రం ప్రకటించింది. అంటే ఇట్లా భూముల కేటాయింపు యొక్క వాటి కుంభకోణం ఎలా ఉంటుందో ఇది స్పష్టమైనటువంటి ఉదాహరణ. అందుకని మేము డిమాండ్ చేస్తుందంటే ఈ 300 ఎకరాలు అదానీ కంపెనీకి ఇచ్చినటువంటి దాన్ని పూర్తిగా వెంటనే స్వాధీనం చేసుకొని దాన్ని ప్రజోపయోగం కోసం విశాఖపట్నంలో ప్రజల కోసం వినియోగించాలి. ఈ రకంగా అడ్డగోలుగా అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు ఇష్టానుసారం భూములు కేటాయించి వాళ్ళు ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా నిర్మాణాలు చేయకుండా వాళ్ళ కిందనే ఈ భూములు ఉంచడం అంటే అది రియల్ ఎస్టేట్ కోసం తప్ప అభివృద్ధి కోసం కాదు. నిజంగా అభివృద్ధి కోసం అయితే ఈ పార్టీకి డేటా సెంటర్ వచ్చేసి ఉండాలి. 3 ఏళ్ళు ఏం చేస్తున్నారు? గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక డేటా సెంటర్ గురించి పార్లమెంట్లో ప్రకటన చేశారు. ఇది పచ్చి మోసం చేయటం. అందుకని ఈ 300 ఎకరాలు అదాని నుంచి వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 15 రోజులుగా సమ్మె చేస్తుంటే నిర్మాతలు తిప్పుకుంటున్నారు, వాళ్ళని అవమానపరుస్తున్నారు తప్ప ఇంతవరకు తేల్చలేదు. పైగా వాళ్ళ మీద కౌంటర్ కండిషన్లు పెడుతున్నారు. వాళ్ళు కడుపు కొట్టు కోసం అక్కడ పోయారు. మన రాష్ట్రం నుంచి సగం మంది ఉండుంటారు అక్కడ పోయి బతుకుతున్న వాళ్ళు, నిరుద్యోగులు. ఇప్పుడు వాళ్ళని ఏదో రకంగా ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కరించాలి. బయోమీడియాగా నిర్మాతల ఇబ్బందులు నిర్మాతలకు ఉన్నాయి, కార్మికుల కష్టాలు కార్మికులకు ఉన్నాయి. కష్టపడే కార్మికులు విస్మరించే సినిమాలు మాత్రం ఏం చేస్తారు? అందుకని నిర్మాతలు సానుకూలంగా ఆలోచించాలి. ప్రభుత్వం మీడియేట్ చేసి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆయన రంగంతో సంబంధం ఉన్నవాడు, ఆయన ఇంతవరకు ఏం మాట్లాడాల, మౌనంగా ఉన్నాడు. చిరంజీవి అని మాట్లాడాడు కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడటం లేదు. అందుకని పవన్ కళ్యాణ్ దీని మీద చొరవ తీసుకొని కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేందుకు ముందుకు రావాలని చెప్పి మేము కోరుతున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.